సమాజ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణలో పోలీసుల సేవలు విశేషమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ అడ్మిన ఏవీఆర్ పిబి ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ ఎస్ మురళీకృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ సేవలను ఆయన స్మరించారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ దేశ సమగ్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం అమూల్యం. సమాజం భద్రంగా ఉండేందుకు వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడు ముందుండేది పోలీసులే అని అన్నారు. మధ్య మన నియోజకవర్గంలోనే ఒక ఎస్ఐ గారు, ఆర్మర్ ఎస్ఐ గారు అశోక్ గారు, ఆవిడ కానిస్టేబుల్ బ్లెస్సీ గారు, ఇరువురు కూడా విధి నిర్వహణలో మరి అదొక అక్కడ నేరస్తులు హైదరాబాద్ లో ఉన్నారంటే పట్టుకోవడానికని వెళ్తూ అసూలు పాచడం అనేది చాలా దురదృష్టకరం. వారిని ప్రభుత్వం ఆదుకున్నా, లేదా ఇక్కడ మన పెద్దలందరూ కలిపి కొంత ఆర్థిక సహకారంగా మనం ఆదుకున్నా వారి కుటుంబానికి అదేమి వారి లేని లోటు తీర్చలేనటువంటి, మరి అటువంటి వారికి ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలం, వారికి ఏ విధంగా మనం ఘనమైన నివాళులు అర్పించగలం, వారు చేసిన త్యాగానికి ఎక్కడ వెలకట్టగలం, ఎక్కడ విలువ చూపగలం ఆలోచించుకుంటేనే ప్రాణాలు కంటే ఇది ముఖ్యంగా. ఒక పక్క విధి నిర్వహణలో అన్ని చేస్తూ ఈ సమాజం కోసం పాటుపడుతూ మరి సామాజిక స్ఫూర్తిగా ఈ రోజు అమరవీరుల సంస్మరణ ఎదుర్కోకుండా అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే విధాన స్ఫూర్తితో పోలీస్ వర్గాల వారు కూడా ఎవరైతే ఈ యొక్క త్యాగ ఫలితంగా అమరవీరులుగా ఈ యొక్క మార్గదర్శకులుగా ఒక ఈ దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం, శాంతి భద్రతల కోసం, రక్షణ కోసం వారిని కూడా ఆదర్శంగా అమరవీరులను ఆదర్శంగా తీసుకుని పోలీస్ అధికారులు కూడా ముందుకు వెయ్యాలని, ఆ సాహసం, ఆ ధైర్యాన్ని వారు ప్రదర్శించాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం కూడా నిన్న రాత్రి నాకు ఈవినింగ్ తెలిసింది. డిఎస్పీ గారు ఫోన్ చేసి కార్యక్రమం అండి. ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ కమెమోరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సహోదయ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు 200 మెంబర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము. ఇది ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్ అండ్ దిస్ బ్లడ్ డొనేషన్ is also a very important public service which has to be done. అండ్ ముందు కూడా చెప్పాను, మా కంట్రీలో గివింగ్ బ్లడ్ అండ్ ఎవ్రీ లైక్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ద నీడ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ హై. సో అలా అంటే ప్రోగ్రామ్ చేస్తే దట్ రిక్వైర్మెంట్ కెన్ బి ఫుల్ఫిల్డ్. So in remembrance of the sacrifices and hard work and duties done by our police officers, we are conducting such programs so that మన పబ్లిక్ కి కూడా మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు, ఏం పని చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అంటే మన కమ్యూనిటీతో కనెక్ట్ ఉండాలి పోలీస్కి, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ వే టు డూ దాట్. సో నేను నా డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ గారు అందరూ who are part of organizing this important event, I would like to thank all of them. చాలా షార్ట్ నోటీస్ లో దిస్ ప్రోగ్రామ్ కి ఏర్పాటు చేశారు.
చాలా హార్డ్ వర్క్ చేశారు. సో I would like to thank all my police members also. So I hope this sets a trend in future also. మా సైడ్ నుంచి అలా అంటే ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము, and we'll try to increase our connect with the public so that service, that force to service nature, whatever we are expecting from police, that gets fulfilled. Thank you so much. Thank you.